హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందు వీడియోస్లోన చెప్పాను కదా, ఊరికైతే వెళ్తున్నాను, చాలా డేస్కి వెళ్తున్నాను. ఒక అకేషన్ ఉందని చెప్పాను కదా. అకేషన్ ఏంటి అంటే, మాకు 10 ఇయర్స్కి వచ్చే అమ్మవారి పండుగలు అయితే ఈ ఇయర్ అయితే మాకు వచ్చాయన్నమాట. అందుకోసమనని నేనైతే 45 డేస్కి ఊరికైతే వెళ్తున్నాను, శ్రీకాకుళం. చాలా రోజుల నుంచి వీడియోస్ అంటే అంత రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను కదా, దీనివల్లేని. ఎందుకంటే చాలా 10 ఇయర్స్ నుంచి ఒక పండుగ వస్తుంది, ఒక 45 డేస్ పండుగ అని అంటే చాలా పనులు ఉంటాయి. ఇక్కడ మేము చేయవలసినవి, ఇక్కడ కొనవలసినవి అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మేము రోజు ఇంకా టైం కుదిరినప్పుడల్లా ఇంకా బయటికి షాపింగ్ అని వెళ్ళడం. ఇంక ఇక్కడ చెప్పవలసిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు, చుట్టాలు, వాళ్ళకి చెప్పడానికి వెళ్ళడం, ఇదే టైం సరిపోతుంది మాకైతే. వీడియోస్ అయితే సరిగ్గా చేయలేకపోతున్నాను. అటు నుంచి రావడం, ఈ ఎండకైతే చాలా వేడిగా ఉండడం వల్ల ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసుకోవడమే అయిపోతుంది. రెస్ట్ కన్నా పని ఎక్కువ అవుతుంది. అసలు అయితే నాకు అంత పని ఉంది. ఇప్పుడైతే మేము ఊరికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట. మేమైతే సండే వెళ్తాం. ఈరోజు ఇంకా ఫ్రైడే. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తే ప్యాకింగ్ అయితే అవుతుంది అనేసి ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను ప్యాకింగ్ చేయడం అనమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇక్కడైతే. అమ్మవారికి చూపించవలసిన బట్టలు, ఇంకా నాకు శారీసు, మా అత్తమ్మకి శారీసు, ఇంకా మా మరిదికి, ఇంకా అందరికి ఇక్కడే బట్టలు తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ లగేజ్ అయితే ఉంది. ఇంకా అందుకోసమని అనేసి ఇప్పుడైతే మొత్తం సర్దుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నా అంటే మొత్తం మే 5th స్టార్ట్ అయ్యి జూన్ 11th ఎండ్ అవుతుంది అనమాట మా పండగలు అనేవి. ఇవి ఒక 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. మా అబ్బాయి 3 months ఉండేటప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. అందుకోసం మేమైతే 45 డేస్ ఉంటున్నాం కదా. మరి 45 డేస్కి కావాల్సినవన్నీ మేము తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. మా అబ్బాయికి, నాకు, మా వారైతే మమ్మల్ని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తారు. ఆఫీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు వస్తారు. మిడిల్లో ఒకసారి వస్తారు, మళ్ళీ పండగల టైంకి అయితే వస్తారనమాట. ఇన్ని డేస్ అక్కడ ఉండడం కుదరదు కదా, అందుకోసం వస్తారా. ఇప్పుడైతే 45 డేస్ పండగలు కదా, మధ్యలో మా వారు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నాకు, అందుకే నవ్వుతున్నాను. 45 డేస్ పండగలు అని చెప్పాను కదా. ఆ 45 డేస్ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి, డైలీ వెళ్ళాలి. రోజుకు ఒక ఐటెం చేసుకొని వెళ్ళాలి అనమాట. అమ్మవారికి ఏ ఐటెం అనేసి మనకి అనౌన్స్ చేస్తారు, ఆ ఐటెం అయితే పిండి వంటలు అయితే చేసుకొని వెళ్ళాలి. రోజు డైలీగా వెళ్ళాలి. అందుకోసం డైలీగా అమ్మవారికి గుడికి వెళ్తున్నాం కదా, ఇంకా అందుకోసం శారీస్ అయితే ఎక్కువగానే తీసుకొని వెళ్ళాలి. అక్కడైతే నావి ఏమీ ఉండవు శ్రీకాకుళంలో, మా ఇంటి దగ్గర అయితే. ఎందుకంటే అది ఎక్కువగా మేము అక్కడ ఉండడం తక్కువ, ఎప్పుడో వెళ్ళేది, అదైనా 1 weekకి వెళ్ళడం వచ్చేయడమే కాబట్టి అక్కడ ఏమీ ఉండవు. అన్నీ వెళ్ళిన సార్లల్లా తీసుకొని వెళ్ళడం, మళ్ళీ అన్నీ తీసుకొని రావడం అనమాట. అందుకోసం ఇప్పుడైతే అన్నీ సర్దేసుకుంటున్నాను. వన్ డేలో సర్దడం అయితే కుదరదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మొత్తం సర్దేసుకుంటాను, తర్వాత ఏమైనా మర్చిపోతే మళ్ళీ రేపు పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంక ఫ్రైడేనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూస్తాను నేనైతే ఎన్ని శారీస్ పట్టుకుని వెళ్తున్నాను ఏంటని. ఇంకా పెట్టాలి కానీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. బెడ్ మొత్తం సర్దేశాను అనమాట. ఇవన్నీ శారీస్ అని, ఇది ఒక శారీ, ఇది ఇంకా అన్నీ మొత్తం వాటి కిందన కూడా ఉంది, మొత్తం శారీస్ అని. ఇవైతే కొంచెం ఇవి డైలీ వేరు, అంటే డైలీగా గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళడానికి కట్టుకోవాల్సినవి సింపుల్ శారీస్ అన్ని తీసుకున్నాను. ఇదైతే పట్టు శారీ మా తమ్ముడు పెళ్ళికి తీసుకున్నాను. ఈ శారీ మేము ఘటాలు ఎత్తామన్నమాట అమ్మవారికి ముందు రోజు, అంటే ఒక 10 days ముందే ఎత్తాము. ముందు రోజు పండగ కదా మా 10th అప్పుడు కట్టుకోవడానికి కోసం అనేసి ఈ శారీ పెట్టాను. ఇవన్నీ ఇంకా పార్టీ వేరు సింపుల్ శారీస్, ఇవన్నీ ఇంకా శారీస్, ఓన్లీ శారీస్ అని. ఇంకా డ్రెస్సులు అయితే ఇంకా పెట్టుకోలేదు, మొత్తం డ్రెస్సులు కూడా పెట్టుకోవాలి. ఇంకా అక్కడ డ్రెస్సులు అన్నీ మొత్తం ఐరన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు శారీస్ అన్నీ సర్దేసుకుంటే ఇంకా డ్రెస్సులు సర్దుకోవాలి. దగ్గర అయితే ఒక 15-16 శారీస్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఎంతవరకు కడతానో నాకైతే తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లోనే ఎంత ఎండగా ఉంది అంటే ఇంకా శ్రీకాకుళంలో అయితే అసలు చాలా పీక్లో ఉంటుంది ఎండ అయితే. ఆ ఎండకి కట్టగలమా లేకపోతే డ్రెస్సులతో ఇంకా మేనేజ్ చేస్తానో తెలియదు అనమాట. అందుకోసం శారీస్ అయితే తక్కువగా పెడుతున్నాను. ఒకళ్ళు కావాలంటే మా వారి మధ్యలో వస్తారు కదా, మా వారికి అయితే చెప్తాను అనమాట. ఇప్పుడైతే శారీస్ అయితే సర్దేసుకుంటా. ఉదయం నుంచి అన్నీ ఒక పక్క అన్నీ పెట్టేసుకున్నాను, దేనికి దానికి బ్లౌజ్ కానీ ఇంకా పెట్టికోట్ కానీ మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను, శారీ పెట్టికోటు. ఇప్పుడైతే మొత్తం సర్దుకుంటాను.
ఇక్కడైతే నేనైతే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. శారీస్ ఒక 20 అలా తీసాను కదా, అందులో అయితే ఒక 10 అన్ని సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఎక్కువైనా లగేజ్ ఎక్కువైపోద్ది కదా నేను అన్ని ఆలోచించుకుంటూ ఇంకా నేనైతే శారీస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను సర్దేటప్పుడు అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు లోహిత్ ఇంకా మా వారు నేను అందరం కూర్చొని అలా కొంతసేపు ముచ్చట్లాడుకుంటూ ఇంకా నవ్వుకుంటూ ఇంక నేనైతే అలా 11:30 వరకు అలా అయింది మా ప్యాకింగ్ అయితే. ఇలా మొత్తం శారీస్ అన్ని పెట్టేసుకున్నాను. డ్రెస్సులు పెట్టుకుంటే సరిపోద్ది అని అనుకున్నాను. ఈ శారీస్ మధ్యలోనే ఇంక నేను తీసుకెళ్లవలసిన బ్యాంగిల్స్ అవన్నీ పెట్టేసుకున్నాను, ఎందుకంటే పగల కన్నా ఉంటాయి కదా అందుకోసమని అనేసి. ఇంక నేనైతే ఇలా ప్యాకింగ్ అయితే మొత్తం చేసేసుకున్నాను. బ్యాగులు అయితే మొత్తం సర్దేశానండి. ఇదిగోండి, ఇందులో అయితే మా లోహిత్ బ్యాగ్ లో కూడా కొంచెం కబ్జా చేసేసి నా బట్టలు కూడా పెట్టేశాను. ఇదంతా ఇంటికి తీసుకెళ్లవలసిన సరుకులు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఈ బ్యాగ్ మొత్తం అది అనమాట. ఇంకా ఇందులో గాజులు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను. నా మేకప్ కిట్ ఇలాంటివన్నీ పెట్టాను. ఇది మా వారి బ్యాగ్ అనమాట. ఈ బ్యాగ్ మొత్తం నా ఐటమ్సే ఉన్నాయి. అంటే శారీస్, డ్రెస్సులు ఇంకా నైట్ వేరు అన్ని ఇందులోనే ఉన్నాయి. 45 డేస్ ఉంటున్నాము అని అంటే మినిమం అయితే ఎంత లగేజ్ ఉండాలి కదా. అందులో ఇంకా పండగలు అంటే రోజు ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళాలి కాబట్టి రోజు శారీస్ కట్టుకోవాలి. అందుకోసం శారీస్ అయితే చాలా ఎక్కువ పట్టుకున్నాను, డ్రెస్ కూడా పట్టుకున్నాను. ఇవన్నీ ఇంక ఎలా వెళ్తామో ఏంటో మాకైతే ఇప్పుడు టైం అయిపోతుంది. అంటే నైట్ సర్దేటప్పుడు చూపించాను కదా, తర్వాత మొత్తం సర్దేసి పడుకునేటప్పటికి 11:30 అలా అయిపోయింది. అందుకే నైట్ అయితే మీకు చూపించలేకపోయాను. ఇప్పుడైతే ఈరోజు మేమైతే ఇంకా ఊరికైతే వెళ్తున్నాము. టైం కూడా ఇప్పుడైతే 3 o'clock అవుతుంది. మాకు నైట్ 8:30కి సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రథ్ ట్రైన్ అనమాట. అందుకోసమని ఇప్పుడైతే మేము ఇంకా అంతా సర్దేసి మొత్తం అంతా క్లోజ్ చేసేసి బ్యాగ్లన్నీ ఎక్కడ ఒకటి పెట్టేయడమేని, మొత్తం ఇంకా క్లోజ్ చేసేయడమేని మొత్తం అన్నీ సర్దేశాను. ఓన్లీ ఒక ఫుడ్ ఉంటుంది. ఇంకా ఇంటికి కూడా నేను టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడిని కూడా ఇలా ప్యాక్ చేశాను. దీని చుట్టూరు ఇంక ప్లాస్టర్ కట్టేస్తే మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వదు. ఇంకా అదొక పైన ఉంది. ఇంకా ఫుడ్ నైట్కి మా వారైతే బిర్యానీ చేయమన్నారు. మా వారైతే చాలా రోజుల తర్వాత మా ముగ్గురం ట్రావెల్ చేయడం అనమాట. ఇప్పుడు ఒక 1.5 year అవుతుంది. అతనైతే ఊరికే వెళ్ళలేదు. ఎక్కువ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల, కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల ఇంకైతే ఊరికైతే వెళ్ళలేదు. ఎప్పుడు నేను మా అబ్బాయి మా లోహిత్ ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మా వారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే మాతో వస్తున్నారు. ఎందుకంటే ఇంత లగేజ్తో వెళ్ళడం నేను ఒక్కదాన్ని కుదరదు కదా. వైజాగ్లో దిగి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళడం అవ్వదు. అందుకోసం అనేసి మాకు డ్రాప్ చేయడానికి కోసమని అయితే మా వారైతే వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎప్పుడు మేమైతే చాలా ఎక్కువ వెళ్ళేవాళ్ళం, ఊరికి ట్రావెల్ చేసేవాళ్ళం మా ముగ్గురం అయితే. కానీ ఈ 1.5 year నుంచి మా వారైతే మాతో అసలు రావడం లేదు, కుదరడం లేదు. ఎప్పుడు నేనే వెళ్తున్నాను. ఈసారి అయితే వస్తున్నారు, అదొక హ్యాపీ నాకు. ఇంకా అందుకోసం మా వారైతే ట్రైన్లోకి చికెన్ బిర్యానీ చేయమన్నారు. అందుకు మార్నింగ్ అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు 4 o'clockకి చేస్తాను. నైట్ 7కి బయలుదేరుతాం కాబట్టి 4 o'clock అయితే మనకు కరెక్ట్గా ఆ టైంకి అంతా చల్లారిపోయి బాక్సుల్లోకి అయితే ఎత్తివచ్చు అనమాట. బిర్యానీ తినడానికి ఇవైతే బాగుంటుంది. ఇలా ఒడిలో పెట్టేసుకొని తినుకోవచ్చు. అలా కొన్ని సర్దుతున్నాను. ఇంకా టైం అయితే 5 o'clock అవుతుంది. ఇప్పుడు మాకు ఇంకో 2 hours ఉంది. అదే మేము స్టార్ట్ అవ్వడానికి కోసం. మేమైతే 45 days ఉన్నాం కదా. మా వారైతే ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు. మళ్ళీ లాస్ట్లో 1 weekలో వస్తారు. 1 week అయితే వస్తారు. అప్పటి వరకు ఎలా చేసుకుంటారు ఏంటో. ఆఫీస్కి వెళ్దాం, ఏదైనా వంట చేసేసుకొని వెళ్దాం, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్ని వంట అంతా చేసుకోవడం. అదే కొంచెం బాధగా ఉంది. ఎలా చేస్తారు ఏంటని అనేసి. మన లేడీస్ కంటే తప్పదు, అన్నీ చేసుకోగలం. కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చి చేయడం అంటే చాలా కష్టం కదా. ఎలా చేస్తారో కానీ అన్నీ చేసుకుంటారు, అన్నీ మేనేజ్ చేసేసుకుంటారు. అందులో ఏమి ఇబ్బంది లేదు. వంట అన్నీ వచ్చు. ఇంకా అది వంట రాకపోతే నాకు ఇంకా భయంగా ఉండేది. బయట తినడం అంటే రోజు కష్టం కదా. కానీ అసలు ఒక్క రోజు కూడా బయట తినరు. టిఫిన్ ఎప్పుడైనా తింటారేమో కానీ బయట అయితే కర్రీస్ తెచ్చుకోవడం కానీ అసలు ఏమీ చేయరు. రోజు ఇంట్లోనే చేసుకుంటారు. అది నాకు ఒకటి హ్యాపీనెస్ అనమాట. లేకపోతే రోజు తింటే మళ్ళీ బయట ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి కదా, అలాంటివి నాకు లేదు. వండుకుంటారు కానీ టైర్డ్ అయిపోతారేమో, మళ్ళీ సమ్మర్ ఒకటి, మళ్ళీ మేము లేము కదా అనేసి ఒక చిన్న బెంగ ఉంది. అయినా మేనేజ్ చేస్తానని చెప్పారు. ఎలా వాళ్ళు చేయని. మరి తర్వాత నేను అక్కడ లేకపోతే అక్కడ అవ్వదు, ఇక్కడ ఉంటే ఇక్కడ నాకు ఇంకా అవ్వదు. అక్కడ
అక్కడ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పండుగ మాకు. ఇది 10 ఇయర్స్కి 11 ఇయర్ వచ్చింది ఇప్పుడు. అంత పెద్ద పండుగ. అక్కడ మేము 35 డేస్ మొత్తం పండగ అనమాట. ఇప్పుడు నేను 1 వీక్ ముందు వెళ్తున్నాను. ఎందుకంటే 1 వీక్ ముందు వెళ్ళి మొత్తం ఇల్లు మొత్తం దులపాలి. పెయింటింగ్స్ వేస్తారు. పెయింటింగ్స్ వేస్తే ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేయాలి. పట్లు అన్నీ దులపాలి. ఇంకా కిచెన్లో మొత్తం సామాన్లన్నీ నీట్గా తోమాలి. ఇంకా పెయింట్స్ వేస్తారు. ఇప్పుడు 1 వీక్ అయితే నాకైతే అసలు చాలా పని ఉంటుంది. వీడియోస్ పెట్టగలనో పెట్టలేనో తెలీదు. షార్ట్ వీడియోస్ ఏవో చిన్న పెడుతుంటాను. ఇంకా అలా ఉంటుంది పని అయితే అక్కడ. అందుకే కంపల్సరీ నేనైతే ఉండాలి అక్కడ. అందుకే 1 వీక్ ముందే మేము ఇప్పుడు మాకు May 5th స్టార్ట్ అవుతుంది పండగ. May 5th నుండి June 10th పండగ అయిపోద్ది. 11th ఫంక్షన్ అనమాట. ఈ 5th నుంచి 11th May 5th నుంచి June 11th వరకు మాకైతే అసలు డైలీ పండగే ఉంటుంది. ఇంకా అన్నీ చేసుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుంది. ఆ వేడికి తట్టుకొని ఇంకా అంతా చేసుకోవాలన్నమాట. అందుకే ఇప్పుడు మేము తొందరగా వెళ్తున్నాము. 1 వీక్ ముందు వెళ్తున్నాము. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. వీటిని దించేసి ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను. నా ఫేస్ చూడండి ఎలా చెమటలు ఎక్కిపోతున్నామో. ఉదయం నుండి అసలు కొంచెం అన్నం తినేటప్పుడు కూర్చున్నానేమో. ఉదయం మార్నింగ్ టిఫిన్ తినేటప్పుడు కూర్చున్నా, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కూర్చున్నాను. ఇప్పటి వరకు అయితే కూర్చోలేదు. అసలు ఒకటి పని వస్తూనే ఉంది. మా వారు మార్నింగ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి. అటు నుంచి అటే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేస్తారు. మేమైతే ఇలా వెళ్ళిపోతాం. నాకైతే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే డ్రాప్ చేస్తాడు. అంటే క్యాబ్ బుక్ చేసేసుకుంటాం. లగేజ్ ఎక్కువ ఉంది కదా, క్యాబ్లో అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నేను బిర్యానీ అయిపోయింది, కిచెన్ క్లీన్ చేసుకుంటా. కిచెన్లో అయితే అంత పని అయిపోయింది. గిన్నెలు కూడా ఇలా మొత్తం క్లాత్తో కవర్ చేస్తాను. ఎందుకంటే మొత్తం డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ అంతా మళ్ళీ పడకుండా ఉండడానికి కోసమని ఇలా కవర్ చేస్తాను. ఎక్కడవక్కడ క్లీన్గా పెట్టేసాను. కిచెన్తో మనకి అయిపోయింది. బిర్యానీ అయితే మొత్తం ప్యాక్ చేసేసాను. ఇవైతే ఆనియన్స్, ఇంకా ఇది రైతా, పెరుగు చట్నీ. ఇలా ముగ్గురికి 3 అయితే చేస్తాను. ఆకులు పట్టుకున్నాను కదా, ఆకుల్లో వేసేసుకుంటే అయిపోద్ది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. అప్పటికే టైం అయితే 6:30 అలా అయిపోయింది. మేమైతే 6:45కి బయలుదేరదాం అనుకున్నాము. ఇంకైతే చికెన్ బిర్యానీ అన్ని ప్యాక్ చేశాను కదా, ప్యాకింగ్ అంతా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. పచ్చడి, ఇంక చికెన్ బిర్యానీ, వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నాక దేవుడికైతే దండం పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే బయలుదేరే టైం అయితే అయిపోయింది. అందుకోసం ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా ఇంటి నుంచి బయలుదేరామని అంటే దేవుడికి దండం పెట్టేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఊరు మంచిగా చేరుకోవాలనేసి దేవుడికి మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా లగేజ్ అంతా బయట అయితే పెట్టేసుకుంటున్నాను. అప్పటికే మా అబ్బాయి అయితే, అదే మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశాడు. అందుకోసం అయితే అన్ని లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంట్లో ఒకసారి చూసుకుంటున్నాను. గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, విండోస్ వేసానా లేదా అన్ని చెక్ చేసేసుకొని ఇంకైతే ఇక్కడ పోజేస్తున్నాను. ఏంటి ఈ బాధ నాకు అన్నట్లు. ఇంకైతే క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా వచ్చినాక ఇంకా మేమైతే బయలుదేరిపోయాము స్టేషన్కి. అయితే అసలు లగేజ్ అయితే వెనక డిక్కీలో అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా నాకు ఇంకా మా అక్క వాళ్ళ కోడలికి మధ్యలో అయితే ఒక బ్యాగ్ పెట్టేశాను. ఇంకా చూడండి, ఈ బ్యాగ్ అయితే పెట్టాను. అంత లగేజ్ అయితే ఉంది. మేమైతే ఇంకా అలా అయితే ఒక ½ an hourలో అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము. వచ్చినప్పటికీ ట్రైన్ అయితే ప్లాట్ఫారం పైన ఉంది. ఇంకా ఎక్కేసి మంచిగా లోపల ఏసీ కదా, చల్లగా ఉంటుందని ఎక్కిపోయి ఇంకా లగేజ్ అంతా ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా మంచిగా తినేసి పడుకున్నాము. ఇంకా మార్నింగే లేసేటప్పటికి 6 కల్లా లేసిపోయాము. ఇంకా రోజు ఇంటి దగ్గర అయితే పడుకుందామంటే అసలు తీరిక ఉండదు. ఇక్కడ పడుకోవడానికి టైం ఉన్నా నిద్ర పట్టదు అనమాట. అలా ఉంటుంది మన జర్నీ ఏదైనా. ఇంకా చూసేటప్పటికి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అలా కూర్చొని కొంతసేపు అయితే అలా చూసుకుంటూ ఇంటికి వెళ్ళినాక ఎంత పని ఉంటుందో ఏంటని అలా ఆలోచించుకొని ఉంటున్నాను. ఇంటికి వెళ్ళినాక చాలా పని ఉంటుందండి. నాకైతే నా వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి. షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తాను. సరేనండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? అందరికీ బాయ్.